యేసు రాజా మీ సన్నిధిలో మీ కుడి పక్కన కూర్చోబెట్టుకోమని ప్రాధేయపడి ఇద్దరు అధికారులు వచ్చి మిమ్మల్ని ప్రతిమాని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఈ అధికారులు ఇద్దరిని శ్రీనివాసరెడ్డి గారిని ముత్యం గారిని ప్రత్యేకంగా దీవించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. యేసు రాజా పక్షవాత రోగిని నీ పరుపు తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళమని చెప్పినట్టుగా చనిపోయిన లాజర్ని లేచి 3వ రోజు దినములోకి ఉత్తరాత్మలో అడుగు పెట్టి ఉన్నట్టుగా మా నాయకులైన రాజశేఖర రెడ్డి గారిని, మా ప్రీతమ నాయకుడిని, మా ప్రియ బిడ్డని మీ ఉత్తరాత్మలో మీ ఆత్మ సన్నిధిలో మీ కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొని ఆత్మకు విశ్రాంతి దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తండ్రి, ఈ బిడ్డ చేయవలసిన పనులు ఎన్నో ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదేవా. ఈ 2 రాష్ట్రాల్లో ఈ బిడ్డ చేయవలసిన పనులన్నీ కూడా తండ్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులు 10 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా 10,000 అంతలుగా జీవించి ఆ బిడ్డ చేసే ప్రతి పనులో మీ యొక్క హస్తములు తోడుగా ఉంచమని దినదిన అభివృద్ధి చెందేటట్టుగా ఆస్వాదించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నా తండ్రి జగనన్న తండ్రి, నా యేసయ్య 2 నాయకులు ఇక్కడ పంపారు దేవా. 2 బిడ్డలు కూడా ఆ నాయకుడు ఇచ్చిన అధికారాన్ని చేపట్టుకొని కృతజ్ఞతగా వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వచ్చి కృతజ్ఞత భావాలు చెల్లిస్తున్నారు తండ్రి. బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి. వీరు వేసే ప్రతి అడుగుకి మీ తోడుగా ఉండండి. వీరి అడుగులో మీ పాదాలు ఉంచండి. వీరి కుటుంబం మీద మీ యొక్క హస్తాలు ఉంచండి. వీరు వెళ్ళిన చోట మీరు దీవించండి. ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇచ్చినట్టుగా వీళ్ళు వేసే ప్రతి అడుగు కొన్ని వేల మంది వేసే భాగ్యం కలిగించండి. ప్రతి అడుగు మీరు దీవించండి. ప్రతి నిమిషం కాచి కాపాడండి. నా తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఎంతో దూరం నుండి వచ్చినటువంటి బిడ్డలను చూసి ఆశ్రయించాయా, తమ్ముడు వలని చూసి ఆశ్రయించాయా, నన్ను చూసి ఆశ్రయించండి. నాలో గర్వాన్ని తీసేయ్యా, నాలో కుళ్ళు పుస్తకం తీసేయ్యా, నాలో మూర్ఖత్వం తీసేయ్యా. మీ యొక్క సన్నిధిలో చెప్పించే భాగ్యాన్ని దయచండి తండ్రి. యేసయ్యా రాజశేఖర రెడ్డి గారి దివ్య ఆత్మని మీ యొక్క ఆత్మని మీ యొక్క కుడి ప్రక్కన చేర్చుకొని ఆ బిడ్డ చేయవలసిన పనులన్నీ ఇవో మీ యొక్క రాజశేఖర గారి కుమారుడు జగనన్న ద్వారా, ముత్యం గారి ద్వారా, శ్రీనివాసరెడ్డి గారి ద్వారా, నాయకుల ద్వారా చేర్చే భాగ్యం దయచేయమని ఈ ఉదయకాలం తండ్రి మిమ్మల్ని పాదయపడిగే తండ్రి మా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మకి నిత్య విశ్రాంతి దయచేయమని ప్రాధేయపడి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.